ఇంకా నీకు వెబ్ డెవలప్మెంట్ పైన ఇంకా వీడియో స్క్రోల్ చేసుకుంటూ ఉంటాను అంటే ఏంటో తెలుసుకోవాలని, అదంతా అవసరం లేదు. స్టాప్ చేయి, ఈ వీడియోని ఫుల్గా చూడు. నీకు కోడింగ్ పైన జీరో నాలెడ్జ్ ఉంది. అసలు వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎలాంటి కోడింగ్ కావాలి, ఈ HTML కోడింగ్ ఎలా ఉంటుంది, అసలు బేసిక్స్ నీకు తెలియదు అనుకో, ఈ వీడియోని కంప్లీట్గా నువ్వు చూడు. ఓకేనా? HTML అంటే ఏంటి? HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML ఒక ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్ మీరు ఒకవేళ కాలేజ్ అయితే మీ వైవా క్వశ్చన్లో కూడా HTML ఒక ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఓకేనా? HTML ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ వెబ్ పేజ్, వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు చాలా వెబ్సైట్లు అనేది యూజ్ చేస్తారు. మీ వెబ్సైట్లో ఫస్ట్ ఇంటర్ఫేస్, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ అనేది HTMLతోనే క్రియేట్ చేస్తారు. HTML లేనిది వెబ్సైట్ యొక్క స్ట్రక్చరే ఉండదు. అంటే HTML అంటే ఏంటి? నార్మల్గా మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాక దానిలో ఒక బ్లాక్ అండ్ వైట్, ఎలాంటి స్టైల్, ఎలాంటి కలరింగ్ ఏం లేకుండా ఒక బ్లాక్ అండ్ వైట్ పేజే. హెడ్డింగ్ కానీ, పారాగ్రాఫ్ కానీ, బటన్స్ కానీ అవన్నీ ఇంటర్ఫేస్ అవుతుంది ఈ HTML పేజ్ పైన. ఓకేనా? చూడండి ఇక్కడ, ఇట్ టెల్స్ ది బ్రౌజర్ వాట్ టు షో. అంటే బ్రౌజర్లో ఏం కనబడుతుంది? మనకి టెక్స్ట్ కనబడుతుంది, ఇమేజెస్, బటన్స్, లింక్స్ ఇవన్నీ కనబడుతుంది. ఇదంతా దేని ద్వారా? HTML ద్వారా. విత్ ది హెల్ప్ ఆఫ్ HTML కోడ్ రాస్తేనే ఇవన్నీ వెబ్ పేజ్లో ఉంటాయి. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే HTML ఈజ్ ఎ స్కెల్టన్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఇదే ఎగ్జాంపుల్ కూడా వెబ్ పేజ్లో, అంటే HTML అనేది ఒక స్కెల్టన్ వెబ్ పేజ్కి. అర్థమైందా? వెబ్ పేజ్లో మనం చూసుకున్నట్టయితే పేరు ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. కానీ ఇలా దానికి స్టైల్ ఉండదు, కలరింగ్ ఉండదు. హ్యూమన్ని అట్రాక్టివ్ చేసేలాగా కలరింగ్ కానీ, స్టైల్ కానీ ఏమి ఉండవు. మరి అవన్నీ ఇప్పుడు వెబ్ పేజ్లో కనబడుతున్నాయి కదా. అంటే ఎలా అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ సిఎస్ఎస్ లేనిది మనకు స్టైలే ఉండదు. మన వెబ్ పేజ్ పైన మనకి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? యూజ్ చేయాలనుకుంటే యూజర్స్ని అట్రాక్టివ్ చేసుకోవడానికే CSS. వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇది CSS ఒక ఫుల్ ఫామ్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. CSS ఈజ్ యూజ్డ్ టు డిజైన్ అండ్ స్టైల్ ది వెబ్సైట్. చెప్పాను కదా, CSS అనేది వెబ్సైట్ని డిజైన్ చేయడం కోసం, స్టైల్గా ఉంచడం కోసం. అంటే దానిలో కలరింగ్ కానీ, అంటే ఇంకా వాటెవర్ చాలా, అంటే కలరింగ్ కానీ, షేడ్స్ కానీ, అంటే ఈ మన చాలా ఉంటాయి కదా అలాంటి. బటన్స్కి ఒక కలరింగ్, సైజు, ఫాంట్, లేఅవుట్ అవన్నీ దీంట్లో CSSలో ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇట్ కంట్రోల్స్ కలర్, సైజ్, లేఅవుట్, ఫాంట్స్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే CSS ఈజ్ ఏ బ్యూటీ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఏ వెబ్సైట్. అంటే ఇప్పుడు వెబ్సైట్ మనం ఏం చెప్తాం, HTMLకి స్కెల్టన్ అనుకుంటే ఈ CSS ఏం చేస్తుంది? స్కెల్టన్కి డ్రెస్ అవుతుంది. డ్రెస్ వేసి దాన్ని ఒక స్టైల్గా చేంజ్ చేస్తుంది. ఓకేనా? ఆ స్టైల్గా రెడీ చేయడమే CSS. స్కెల్టన్ని డ్రెస్ చేసి దానికి ఒక రంగు పూసి దాన్ని స్టైల్గా క్రియేట్ చేయడమే CSS. తర్వాత జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ పేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ది వెబ్సైట్ ఇంటరాక్టివ్. అంటే ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాక దానిలో మనకి బటన్స్ కనబడతాయి. బటన్స్ కానీ, ఒక లింక్ కానీ. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాక ఆ లింక్, ఇప్పుడు నార్మల్గా నువ్వు ఏం చేస్తావు, ఏదైనా ఒక వెబ్సైట్ టైప్, ఒక నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా ఒక టైప్ చేస్తావు, కింద చాలా లింక్స్ కనబడతాయి. లింక్స్ పైన ఇలా మనము క్లిక్ చేసిన వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వడం కానీ, ఏదైనా వేరే బటన్స్ ఏమైనా క్లిక్ చేశాక ఆ బటన్ ఒక యాక్షన్ జరుగుతాం, రెస్పాన్స్ ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేజ్ అంటే
ఈ బటన్ క్లిక్ చేసాక ఆ పేజ్ అనేది బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది మన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఆ నెక్స్ట్ పేజ్ తీసుకోవడమే ఈ జావా స్క్రిప్ట్ యొక్క యాక్షన్. అదొక రెస్పాండ్ అయ్యేదే జావా స్క్రిప్ట్. ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జావా స్క్రిప్ట్ అనేది ఒక బ్రెయిన్. మన HTML అంటే స్కెల్టన్ అనుకున్నాం, CSS అంటే దానికి ఒక డ్రెస్ అనుకున్నాం, మరి జావా స్క్రిప్ట్ అంటే అదొక బ్రెయిన్. ఒక ఫుట్బాల్ వచ్చి స్పీడ్గా ఫుట్బాల్ మన హెడ్ పైకి వస్తుందంటే మన బ్రెయిన్ చెప్తుంది అరే జర్రా లేకపోతే మూతి వలిగిపోతుందని. ఓకేనా. అది చెప్పడమే ఆ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఏ వెబ్సైట్. ఇది ఎలా వర్క్ చేయాలని ఆలోచిస్తుంది. ఓకేనా. దీన్నే జావా స్క్రిప్ట్ అంటారు. ఇంకోటి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ మూడు ఒక లాంగ్వేజెస్. పర్పస్ ఏంటంటే HTML అనే స్ట్రక్చర్, వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ అవును HTML. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఈ HTMLలో ఉంటాయి. ఓకేనా. CSS అంటే ఇది ఒక స్టైలింగ్. దీంట్లో ఏముంటాయి కలర్, ఫాంట్, లేఅవుట్ ఇవన్నీ CSSలో. జావా స్క్రిప్ట్లో ఫంక్షనాలిటీ, బటన్, క్లిక్, అలర్ట్ ఇవన్నీ జావా స్క్రిప్ట్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఒక్క నిమిషం ఈ స్క్రీన్ని పెద్ద చేస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాశాను. ఏంటిది HTML ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంటే మీకు ఈ ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఇది అర్థం కాకపోవచ్చు. నేను ఒక లాంగ్ వీడియో ఫుల్ కోర్స్ చేశాను HTML గురించి. HTMLలో ఇక్కడ HTML హెడ్, టైటిల్, మళ్ళీ హెడ్, బాడీ, ఈ బాడీ, మళ్ళీ HTML ఇవన్నీ ఉంది. అంటే ఏందో మీకు అర్థం అవ్వట్లేదు. సింపుల్గా చెప్తాను. అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక ప్రోగ్రామ్ని చూస్తున్నట్టయితే HTMLని మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంతో కొంత ఐడియా ఉండాలి. ఇది మనం చూసుకున్నట్టయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిద్దామని నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఆ బ్రౌజర్లో నెట్ఫ్లిక్స్ అని టైప్ చేశాను. ఇప్పుడు దీంట్లో అంటే HTML దీంట్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అని చూపించడానికి మీకు ఇక్కడ నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ చూసినట్టయితే టైటిల్ అని చూపించింది. టైటిల్ ఎక్కడ ఉంది చూడండి, ఇది టైటిల్. ఓకేనా. ఇప్పుడు మనం హెడ్ 1 అదే H1 అని చూపించింది కదా, ఇది H1. ఓకేనా. ఇదంతా H1. హెడ్డింగ్, పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఇది హెడ్డింగ్ హెడ్ 5 లేదా హెడ్ 4 అని కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది లేబుల్ అంటే నేను ఒక ఫుల్ వీడియో చేశాను, ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ లేబుల్ అంటే చేస్తాను, ఫుల్ వీడియో చేస్తాను, ఆ ఫుల్ వీడియోకి వెళ్ళి చూడండి లేబుల్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకేనా. ఇది లేబుల్ అంటే ఇది బటన్. చూడండి ఎలా చేంజ్ అవుతుందో. ఈ చేంజ్ అవడం ఇప్పుడు ఈ బటన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇదంతా జావా స్క్రిప్ట్. ఈ బటన్ ఇక్కడ ఉండడం, బటన్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళి ఆ బ్యాక్ ఎండ్కి పోవడం, ఇదంతా జావా స్క్రిప్ట్. ఓకేనా. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇదంతా HTML అనుకోండి. అంటే మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే ఇదంతా బ్లాక్ అండ్ వైట్ పేజ్ అనుకుంటే ఇది HTML. ఇప్పుడు దీనిలో CSS ఎలా ఇంటరాక్ట్ అయిందంటే ఇక బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక ఇమేజ్ ఉంది, ఇదంతా ఒక CSS షేడ్లో ఉంది, ఒక బ్లాక్ షేడ్లో ఉంది ఇదంతా. దీని కలర్ ఉంది నెట్ఫ్లిక్స్ అని. ఇక్కడ వైట్ కలర్ ఉంది, ఇక్కడ లేబుల్ ఉంది, ఇక్కడ ఈ బటన్ ఒక స్టైల్గా ఉంది, ఒక బటన్ అనేది రెడ్ కలర్ ఉంది. ఓకేనా. ఇది CSS. దీనిలో HTML, CSS, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఈ మూడు ఇంక్లూడ్ అయి ఉంది. ఓకేనా. ఇది ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇది కూడా ఈ బటన్ కూడా జావా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.